తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడూ అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకు వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను, రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మల మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా ఓకే లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా, మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్, ఓకే, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లో అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురువు ఈజ్ ద వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం, ఏది అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురుగారు, కుంభరాశి వారికి గురు ప్రభావం ఎలా ఉండబోతోంది? అంటే ఏలినాటి శని చివరి అంకంలో ఉన్నారు వాళ్ళు. దాదాపుగా ఎక్కడో ఒక ఆశ చిగురుస్తుంది. ఇన్నేళ్లు బాగోలేని వాళ్ళకి పోతూ పోతూ మంచి చేసే వెళ్తాడులే అని ఆశ. ఒకవైపు ఏమో ఇబ్బందిగా అనిపిస్తుంది అంటారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉండిపోయారు కుంభరాశి వారు. మరి ఈ మార్చి 10 తర్వాత గురువు స్థితి బట్టి ఎలా ఉండబోతోంది వారి జాతకం?
సో గీతాంజలి గారు చాలా సంతోషం అండి, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఈ రాశి గురించి. ఓకే, వాళ్ళ రియల్ గా ఎలా ఉంది స్థితి అంటే చాలా మంది ఏమవుతుందంటే అండి, మీరు కూడా ఇన్ని సంవత్సరాలు కూర్చొని రియల్ టైం ఓకే చూసి దాని యొక్క ఇంపాక్ట్ మీరు చెప్తూ ఉంటారు. చాలా సంతోషం ఏంటంటే మంచి అండర్స్టాండింగ్ ఉంది ఈ రాశి గురించి. ఈ రాశి గురించి నాకు బాగా ఇష్టం ఆయన రాశిది. అవునా? ఇందులో ఉన్న ఒక నక్షత్రం అంటే నేను ఈ సుమన్ టీవీలో నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు అన్ని నక్షత్రాలు చేసుకుంటూ పోతున్నప్పుడు శతభిష నక్షత్రం దగ్గరికి అంతకుముందు ఏదో వైరల్ అయ్యాయి 1000 2000 అదే వద్దామా అసలు ఈ టైం ఇదంతా అసలు అవసరమా ఈ కెమెరాలు ఇది అనుకుంటుంటూ ఉండేవాడిని నేను. ఒక్క నక్షత్రం బ్రేక్ త్రూ తెచ్చేసి ఇంకా పర్మనెంట్ ఇక్కడ కూర్చోబెట్టిందంటే శతభిష నక్షత్రం. ఇలా షూట్ చేసి అయిపోయాము, అప్లోడ్ చేసేసారు. నెక్స్ట్ డే చూస్తే 12,000 అయింది వైరల్, 12,000 అయింది. అది దాదాపు 70,000 దాకా పోయింది. అందులో నుంచి చాలా మంది కాల్స్ కూడా వచ్చాయి. వాళ్ళు అక్కడి నుంచి అంటే ఈ నక్షత్రం బాగా బ్రేక్ త్రూ ఇచ్చింది అనమాట. అప్పుడు 3 years బ్యాక్ కదండి, ఏలినాడ్స్ అని విపరీతంగా ఉందండి. వీళ్ళు 10 calls వస్తే 2 calls వీళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. అసలు వాళ్ళు చెప్పి ఆ రియల్ టైం కేసు చెప్తే వీళ్ళు భయపడిపోతారండి. నేను అందుకని చెప్పను. ఆ రియల్ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ ఒకసారి భయపడి చెప్పిన ఎమోషన్లో అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయని భయపడిపోతాను, నేను చెప్పను. నేను వాళ్ళు చెప్పిన ఆ షేర్ అంటే అప్పుడు ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ అంతా చూసి చాలా బాధపడేవాడిని నేను. అంటే నేను కూడా మనిషినే కదండి, అన్ని బాధలు పడుతూ ఉంటాను. అయితే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మన ఉగాది రాశి ఫలాలు చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్కి ఒక చెక్ పెట్టిన గ్రహం ఏంటంటే గురువు అండి. వాళ్ళకి ఆ పీక్ టైంలో వాళ్ళకి సూపర్ అండి. అసలు ఆ గురువు మారక ముందు ఇప్పుడు గురువు వీళ్ళకి మంచి ప్లేస్ లో ఉన్నాడు. 5వ స్థానంలో గురువు ఉన్నారండి. 5వ స్థానంలో గురువు ఉంటే మహాభాగ్య యోగం, లక్. ఈ గురువు లేకముందు ఎన్ని ఇబ్బందులు పడి అన్ని ఇబ్బందులు అండి. చాలా కాల్స్ వచ్చాయండి నాకు. 10 calls లో 2-3 calls ఇప్పుడు ఈ మధ్య రావట్లేదు, తగ్గిపోయినాయి. వాళ్ళకి ఇంటెన్సిటీ తగ్గిపోయింది. అలా ఒక గ్రేట్ క్రైసిస్ నుంచి మళ్ళా వీళ్ళకి పైకి తీసుకొని వచ్చేసిన గ్రహం ఏంటంటే గురు గ్రహం అండి. అంటే ఈ గురువు వీళ్ళకి రేపు జూన్లో మారబోతూ ఉన్నారు. బట్ ఆ వరకు శని కూడా పోతుంది కాబట్టి ఓవర్లకు బ్యాలెన్స్ అవుతుంది. అంటే మనం బాగా మోస్ట్ క్రైసిస్లో ఉన్నప్పుడు కాపాడే గ్రహం ఒకటి ఉంటుందండి. ఇది వీళ్ళకి చూసే వాళ్ళకి తెలుస్తుంది, తెలవదు కానివ్వండి. జ్యోతిషం ఎనాలిసిస్ చేసేవాళ్ళు మాకు తెలుస్తుంది. ఈ గ్రహం వాళ్ళకి చాలా చాలా కాపాడిందండి. ఇప్పటికి కూడా వాళ్ళకి బ్యాక్ బోన్ లాగా ఉండి ఏమంటే ఉధృతిలో కొట్టుకుపోకుండా ఒక పోల్ అనేది పట్టుకొని వాళ్ళకి నిలబెట్టి లైఫ్ ఇచ్చిన గ్రహం గురు గ్రహం అండి. లాస్ట్ 2-3 months నుంచి కొంచెం ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే వక్రీకరణ జరగటంతో ఇప్పుడు ఇది మామూలుగా రుజు మార్గంలో రావడంతో మహర్షులు ఇది ఏం చెప్పారు, నేను చెప్పలేదండి, వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? అర్ధచ్చ ధనం వస్తుందంట. తర్వాత ఐశ్వర్యం, ధన ప్రవాహం వచ్చేస్తుంది. అప్పటిదాకా బిజినెస్ లో లాస్ అయిపోయి అన్ని ఇబ్బందులు పడిన వాళ్ళు ఖచ్చితంగా ఐశ్వర్యం వస్తుంది. స్వకర్మరతి హర్షితం. వీళ్ళు గనక ఏదైనా గనక పని చేస్తే అందులో చాలా బాగుంది, వెరీ గుడ్ అని అప్రిసియేషన్ వస్తుందంట. పాపం ఈ అప్రిసియేషన్కి వెళ్ళి చాలా వరకు వెయిట్ చేసి కదండి, చాలా బాగా చేశాను మెచ్చుకుంటే ఎంత బాగుంటుందండి. ఇలా అప్రిసియేషన్స్ వస్తుందంట. సదా స్వజన సౌఖ్యం. అంతేకాకుండా వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కూడాను చాలా చక్కగా హ్యాపీగా ఉంటారంట. ఇంకేం కావాలంటే మనం చేసే పని బాగుంది, మన పక్కన వాళ్ళంతా బాగున్నారు, ఇంకేం కావాలంటే ఈ టైంలో వీళ్ళకి హెల్త్ బాగుంటుంది. టెంపుల్స్ చాలా చక్కగా ఎక్కువగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది కాశీ చాలా 1-2 సార్లు వెళ్ళారంట. అక్కడ పర్మిషన్ తీసుకొని సేవ కూడా చేశారు అక్కడ కాశీలో. కొంతమంది తిరుపతిలో అప్పటిదాకా ఎప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న వాళ్ళు సేవ చేయడానికి తిరుపతి సేవకి లాట్ అదేదో సిస్టమ్ వాళ్ళకి వచ్చేసిందంట. నాకు మెసేజ్లు పెడతా ఉంటారు, గురుగారు ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాను. ఇలా గురువు ఈ రాశి వాళ్ళని అంత పెద్ద ఏలినాటి శనిలో క్రైసిస్లో ఉన్నా కానీ చాలా కాపాడింది. ఈ వచ్చే 3-4 months కూడా వీళ్ళకి చాలా సాలిడ్గా కాపాడుతుంది అని తెలుసుకోవచ్చు. ఇది చాలా గుడ్ న్యూస్ అండి ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి. మేము ఇంకా ఏమైనా పరిహారాలు చేసుకుంటామండి ఇంకా అనుగ్రహం కోసం అని అడిగితే ఎటువంటి పరిహారం చెప్తారు? ఫస్ట్ వీళ్ళు శనికి సంబంధించి ప్రభావం ఇంకా ఉంది కాబట్టి అండి వీళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి. ఫస్ట్ యోగా మెడిటేషన్ చేయాలి. రెండోది, మూడోది ఎక్కడైనా ఒక ఆశ్రమంలో కానీ అలా వెళ్ళిపోయేసి డీప్ మెడిటేషన్ కనుక చేయగలిగితే ఇంప్రెషన్స్ అన్నీ పోతాయండి. గురువు యొక్క ఎనర్జీ వీళ్ళకి బాగా ఎక్కువైపోయేసి శనికి సంబంధించిన నెగటివ్ ఇంప్రెషన్స్ ఏమంటే పోతాయి. బెస్ట్ మెథడ్ ఏమంటే దీనికి మనకి చాలా ఉన్నాయండి బాగా ఆశ్రమాలు అవన్నీ. ఇప్పుడు 5-star ఫెసిలిటీస్ ఇస్తున్న ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు వెళ్ళిపోయేసి టైం తీసుకొని ఒక 3 days 4 days కనుక అక్కడ కూర్చొని డీప్ మెడిటేషన్ చేసి సైలెన్స్లో ఉండి ఎక్కువగా ఇంట్రాక్షన్ కనుక చేయకుండా ఉంటే అలాంటి పీపుల్తో వీళ్ళు ఎక్కువగా కలిసి ఉంటాయి. ఇన్ కేసు అలాంటి కలిసి ఉన్నా కానీ వీళ్ళకి ఈ టైంలో చాలా అవసరం.
పర్టికులర్ గుర్తుపెట్టుకోండి, సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషన్ కంపల్సరీ చేయాల్సింది ఈ టైంలో. డీప్ మెడిటేషన్లో కూర్చొని సైలెన్స్ చేస్తే ఎక్కువగా మాట్లాడకుండా చాలా చాలా పాజిటివ్ ఆరా వీళ్ళకి బిగిన్ అవుతుందండి. ఆ శని పెట్టే ఈ యొక్క నెగిటివ్ ఇంప్రెషన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇది చక్కటి పరిహారం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.